నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. నా వీడియో చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం నేరుగా అంశంలోకి వెళ్ళిపోదాం. మిత్రులారా, ఈరోజు అంశం సోషల్ మీడియా, మెయిన్ మీడియా వార్తలు చూడండి. సోషల్ మీడియా వార్తలు ఏ విధంగా ఉన్నాయి, మెయిన్ మీడియా వార్తలు ఏ విధంగా ఉన్నాయి గమనించండి. ఆడియన్స్ గమనించండి. ఎవరు ఏ వార్తలు చూపిస్తున్నారు, ఎవరు ప్రయోజనం కోసం ఏ వార్తలు చూపిస్తున్నారు గమనించండి. ఎందుకంటే వ్యూవర్స్ గమనించాలి. పూర్తిగా మెయిన్ మీడియా అని చెప్పుకునే టీవీలు ఏవైతున్నాయో పూర్తిగా రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, అటు పేదల కోసం కానీ పూర్తిగా చూపించని పరిస్థితి మనం ఈ గత 1 month నుంచి చూస్తూ ఉన్నాం. ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి పూర్తిగా తెలంగాణ వార్తలు కొన్ని టీవీల్లో మాయమైపోయినాయి. ఎంతసేపు అక్కడి వార్తలే లైవ్ వస్తున్నాయి, ఎంతసేపు అక్కడి వార్తలే చర్చ జరుగుతున్నాయి. తెలంగాణ వార్తలు కనుమరుగైపోతున్నాయి. ఆ టీవీలను మరి తెలంగాణలో మనం ఎందుకు ఆదరించాలి? నేను కొన్ని టీవీల ఎగ్జాంపుల్స్ నేను మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ 2 రోజుల ఏం జరిగింది, టీవీలో ఏ వార్తలు కవర్ అయినాయి. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. యూనివర్సిటీలో ఎక్కడ బయటలు చూపెట్టరు, దాని మీద చర్చలు పెట్టరు. కనీసం అంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా చూపించే ప్రయత్నం చేయదు ఈ మీడియా. కొన్ని టీవీలు ఈ సమయంలో నిరుద్యోగుల అంశంలో సోషల్ మీడియా లేకుంటే నిరుద్యోగులు పూర్తిగా ఎక్కడ వాళ్ళు అక్కడ బైండ్ ఓవర్ అయిపోయే సందర్భం. ప్రభుత్వం అట్లనే కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవన్నీ ఈ విధంగా జరుగుతుంటే మొన్న అశోక్ సార్ 9 రోజులు నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి విరమించిండు. ప్రభుత్వం చంపేస్తుందని అని చెప్పేసి నిన్నటికి ఈ రోజుకు 11 రోజులు అయింది బక్క జడ్సన్ గారి ఆమరణ దీక్ష. ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? నిరుద్యోగుల కోసం కదా. ప్రభుత్వం చర్చలు జరపాలి, పోవాలి, ఒక టీం ఏర్పాటు చేయాలి, ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఒక ఐఎస్ఆర్ ఇంకోటి చేసి దాన్ని చర్చలు జరపాలి. ఏ ఒక్క ప్రాణమైనా తెలంగాణలో ఏ ఒక్క ప్రాణమైనా ప్రభుత్వానికి ఇంపార్టెంటే కదా. అందరికి బక్క జడ్సన్ గారి ఫ్యామిలీకి బక్క జడ్సన్ గారి ప్రాణం ఇంపార్టెంటే కదా. అది ప్రభుత్వం ఎందుకు ఆ కోణంలో ఆలోచిస్తలేదు? నువ్వు పోస్ట్ పోన్ చేస్తావా, ఎగ్జామ్స్ పెంచుతావా, తర్వాత చర్చలు జరపాలి కదా. మొండి వైఖరి ఏంది ప్రభుత్వం? ఈ మొండి వైఖరి వల్ల గతంలో చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి. కాబట్టి నేను కొన్ని టీవీలు ఇదంతా జరుగుతుంది టీవీల వల్లనే ఇదంతా పెద్ద హైప్ కాలేకపోతున్నది అన్న విషయాన్ని నా వాదన. నేను కొన్ని టీవీలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా, ఏ వార్తలు కవర్ చేస్తున్నాయి అనే విషయాన్ని చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎన్టీవీ చూద్దాం. ఎన్టీవీ ఏం కవర్ చేస్తుంది? మొన్న ఏంది, ఇగో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న అర్ధరాత్రి పోలీసులకు లావణ్య ఫోన్ అవసరమా చెప్పండి. ఇగో ఇంకేంటిది, రాజ్ తరుణ్ కేసులో సంచలన వార్తలు. ఇగో చూడండి, ఇగో ఎన్ని వార్తలు ఇవన్నీ. కనీసం నిరుద్యోగుల అంశం ఒక్కటన్నా ఉందా ఇక్కడ? తెలంగాణ అంశం ఒక్కటన్నా ఉందా ఎన్టీవీలా? ఏం చూపించారు? ఇగో ఇది ఆంధ్ర న్యూసే, ఇక అన్ని ఆంధ్ర న్యూసే. ఇగో కాంగ్రెస్కి సంబంధించిన ఒక న్యూస్ వేసిండు ఇక్కడ ఎమ్మెల్యేలు. ఈ విధంగా నిరుద్యోగుల అంశాన్ని ఒక్కరోజు కూడా ఈ ఎన్టీవీ చూపించిన పాపాన పోలేదు. దయచేసి ఆడియన్స్ వ్యూవర్స్ గమనించండి. ఇక్కడ ఆ టీవీ చూద్దాం. ఈ టీవీ అయితే ఎవరి కోసం వచ్చిందో, తెలంగాణలో ఎందుకు మరి పెట్టిరో అర్థం కాని పరిస్థితి. మొత్తం లావణ్య రాస్తారు. లవ్ కేసులు మాత్రం విపరీతంగా లైవ్లో పెడతారు. అక్కడ చంద్రబాబు నాయుడు దుమ్మితే దగ్గితే లైవ్ పెడతారు. కానీ తెలంగాణ నిరుద్యోగుల సమస్య, బక్క జడ్సన్ గారి అశోక్ సారి ఆమరణ దీక్ష ఒక్కరోజు చూపించలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెస్తున్న ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఒక్కరోజు కూడా చూపించని పరిస్థితి ఆర్టీవీది. నెక్స్ట్ టీవీ5 చూడండి. టీవీ5లో ఇక చూడండి, ఈ నలుగురు మరి ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియదు కానీ తెలంగాణ బాధలు మాత్రం వీళ్ళకి పట్టాయి. ఇవి చూడండి, ఈ టీవీ5 చూడండి. ఇక చూడండి, ఇందులో ఏమున్నాయి? ఇగో చర్చలు, ఆంధ్రకు సంబంధించిన చర్చలు. తెలంగాణ వార్త ఒక్కటి ఉండదు ఇందులో. ఈ మధ్యన లేవు. ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మొత్తం అక్కడి కథనే ఉంది. మొత్తం ఈ తెలంగాణ నిరుద్యోగుల సమస్య ఒక్కరోజు చర్చించిన పాపాన పోలేదు ఇది టీవీ5. డెబిట్లు ఉండవు, చర్చలు ఉండవు. ఏబిఎన్ చూడండి. ఇక చూడండి, ఏబిఎన్లో చూడండి ఎట్లా ఉంది. మొత్తం లైవ్ సంబంధించిన చర్చలు.
ఇవి చంద్రబాబు జగను అక్కడ కథ కార్ఖానా మొత్తం. ఈ తెలంగాణ అంశం ఒక్కటి ఉండదండి. నిరుద్యోగుల బక్క జెడిసన్ కోసం కానీ అశోక్ సార్ నిరాహార దీక్షలు కానీ ఎందుకు చూపించలేరు? అంతకుముందు మోతిలాల్ దీక్షలు కానీ ఎందుకు ఇలా కళ్ళకు కనిపిస్తలేవు? ఇక చూడండి ఇది కథ. తర్వాత TV9 చూడండి, దీన్ని కూడా TV9 ఏమిటి కోసం చూపించిందండి? TV9 వాళ్ళు ఎక్కడైనా నిరుద్యోగుల కనిపిస్తుందండి? చూడండి, నిరుద్యోగుల వార్తలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇక ఎంతసేపు రాజు తరుణ్ లవ్ స్టోరీ, ఏపీ పోలవరం ఈ చర్చలో ఉంటాయి. తర్వాత V6, మరి V6 మన టీవీ, మన తెలంగాణ టీవీ అనుకున్నాం కదా. V6 ఏం చూపిస్తుంది? ఇవాళ ఈయన ఓనర్ కాంగ్రెస్ కాబట్టి మొత్తం కాంగ్రెస్ ఆడుగా ఆ ఎమ్మెల్యే కలుస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే కలుస్తున్నాడు, ఎంతసేపు ఇవే. ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఒక్కటి అంటే ఒకటి లేదు. దయచేసి గమనించండి వ్యూవర్స్, ఆడియన్స్. మరి ఈ టీవీలు మనం తెలంగాణ ఆడియన్స్ ఎందుకు ఆదరించాలి? ఇది గమనించాలి. కాబట్టి సోషల్ మీడియా ఈ సందర్భంలో సోషల్ మీడియా కనుక లేకుంటే తెలంగాణకు చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. సోషల్ మీడియాలో మిర్రర్ టీవీ కావచ్చు, ఆ టీవీలో ఆ యూట్యూబర్ నాకు తెలియదు, మిర్రర్ టీవీ, వైఆర్ టీవీ, ఓకే టీవీ, ఇంకా సిగ్నేచర్ సంథింగ్ టీ న్యూస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇప్పుడు టీ న్యూస్, 10 టీవీ, కొన్ని టీవీలు కూడా మెయిన్ మీడియాలో కూడా కొన్ని టీవీలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన టీవీలు అయితే ఏవి తెలంగాణలో ఒక్క అంశం రైతు బంధు వానకాలం అయిపోయింది. ఏ టీవీ చర్చ పెట్టింది ఇప్పటివరకు? ఏ టీవీ చర్చ పెట్టింది? మీరు చర్చలు పెడితే ప్రభుత్వం దృష్టి కోతాయి కదా. అంటే మీరు రైతుల కోసం మీరు రైతుల తరపున నిలబడి మీరు మాట్లాడదలుచుకోలేరా? నిరుద్యోగుల తరపున మీరు వాళ్ళ వాయిస్ను వినిపించదలుచుకోలేరా? ఎవరు వాయిస్ వినిపిస్తారు? మీరు ఎవరు వాయిస్ వినిపించదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు వాయిస్ వినిపించుకోండి, మాకు సంబంధం లేదు. తెలంగాణలో ఎందుకు మాకు చూపిస్తారు? చట్టబుట్ట చదువుకొని పోండి, ఆంధ్రాకి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు? ఇక్కడ మా ప్రాబ్లమ్స్ మేము మా చిన్న యూట్యూబర్లు చూపెట్టవలసిన జనాలకు పోతలేవు కదా. మీ వల్ల ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. దయచేసి నేను తెలంగాణలో ప్రతి వ్యక్తికి నేను విన్నపిస్తూ ఉన్నా, ఈ దొంగ టీవీలు, ఈ మెయిన్ మీడియా అని చెప్పుకునే ఈ దొంగ టీవీలను మనం చూడడం తక్కువ చేయాలి. సోషల్ మీడియా చాలా నిరుద్యోగుల అంశం కావచ్చు, రైతుల అంశం కావచ్చు, ప్రతి ప్రాబ్లాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియా సైడు వ్యూవర్స్ మళ్ళాలి, ఈ మెయిన్ మీడియా నుంచి మనం డైవర్ట్ కావాలి. టీవీ న్యూస్లో కూడా ప్రాబ్లమ్స్ ఎత్తి చూపుతున్నారు. మనకి ఏదైతే ఉందండి ప్రాబ్లమ్స్, ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యను చూపించాలి. బక్క జెడిసన్ గారి ఇక చూడండి టీవీలో ఇగో ఈ అందమైన ఇట్లాంటి బట్టలు పెట్టి దీని మీద చర్చలు పెడతారు. రాస్తారని కేసులో సంచలన విషయాలు. ఇప్పుడు ఈ చర్చ ఇంకో చర్చ రెడీ అవుతూ ఉంటాయి, రెడీ అయితే చూపిస్తూ ఉంటారు. బక్క జెడిసన్ గారి పరిస్థితి విషమంగా ఉన్నది. నిమ్స్లో వేసారు. నిన్న రజనీ సాయిచంద్ గారు ఇంటికి వెళ్ళి, బక్క జెడిసన్ గారి ఇంటికి వెళ్ళి హఠాహుటిన నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అతని ఫ్యామిలీ ఆగమైపోతుంది. అతను తెలంగాణ కోసం నిరుద్యోగుల తరపున కదా, అతని సొంత ఫ్యామిలీ కోసం కాదు కదా. ఇదే ప్రభుత్వం నిలబడడానికి కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం 35 సంవత్సరాలు కష్టపడి మొన్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ కీలక పాత్ర పోషించిండు గ్రౌండ్ లెవెల్లో బక్క జెడిసన్ గారు ప్రభుత్వం అధికారంలో రావడానికి. మరి అతను సోకస్ నోటీసులు ఇస్తుంది, నీతి నిజాయితీ ఉంటాడని సోకస్ నోటీసులు ఇస్తుంది, అమర దీక్ష చేసి అతను చంపడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇది పద్ధతి కాదు కదా. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్జెంట్గా నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, చర్చలు జరపండి, అతను నేను దీక్ష విరమించాను అంటాడు. చర్చలు జరపండి, అతని ప్రాణం మనకు ఇంపార్టెంట్ కాకుండా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ కదా, రక్షించుకోవాలి కదా ఈ ప్రభుత్వం. ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా చీమె కొడితే నేను ఉన్నా అని చెప్పిన ఈ ప్రభుత్వం, మరి బక్క జెడిసన్ గారి ప్రభుత్వం ప్రజల కోసం దీక్ష చేస్తుంటే మరి ఎందుకు పట్టించుకుంటలేదు? దయచేసి ప్రభుత్వం స్పందించాలి. ఈ ఆంధ్ర మీడియాను చూడడం తెలంగాణ ప్రజలు తక్కువ చేయాలని చెప్పేసి ఈ రోజు వార్త ఇది. ఈ అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ.